drain so much area. మీరన్నట్టు చిన్న అంటే అంతకుముందు 60 ఏళ్ళు లేకపోతే ఇలా చూసేటోళ్ళం కార్డియాక్ సమస్యలంటే. దానికంటే ముందు చిన్న పిల్లలండి. అంటే ఆడుకుంటూ కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. డాన్సులు వేస్తూ కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. అంటే ఆళ్ళ యాక్టివిటీలోనే జిమ్ చేస్తూ చనిపోతున్నారు. ఎందుకని అంటే ఏదైనా ఒక ఇన్‌బ్యాలెన్స్‌లో ఏమైనా జరుగుతుందా? లేకపోతే ఏం జరుగుతుంది అసలు? See, cardiac arrest ki 100 reasons ఉంటాయి. So there are, heart attack is one of the reason. Okay. మనము 30s, 40s ఈ ఏజ్కి వస్తే మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ రిలేటెడ్ టు హార్ట్ అటాక్. ఇట్ ఈస్ హార్ట్ అటాక్ అనేది ఈజ్ నాట్ ద ప్రైమరీ రీజన్ ఫర్ ఏ కార్డియాక్ అరెస్ట్. సో మేజర్ అంటే ఈ 30s అండ్ అబోవ్ ఆర్ 40s అండ్ అబోవ్ ఇట్ 99% విల్ బి ఏ హార్ట్ అటాక్. బట్ యంగర్ పిల్లల్లో వీళ్ళందరికీ వస్తే వీళ్ళకి ఏదో ఒక రిథమ్ డిస్టర్బెన్స్ రిలేటెడ్ అబ్నార్మాలిటీస్ ఉండాలి. లేకపోతే కంజెనిటల్ హార్ట్ డిసీజ్ పుట్టుకతోనే హార్ట్ డిఫెక్ట్స్తో పుట్టిన వాళ్ళు ఉండాలి. ఆర్ అక్వైర్డ్ రొమాటిక్ హార్ట్ డిసీజ్ ఇట్లాంటివి కొన్నిటి వల్ల వచ్చే ఉంటాయి. సో ఈ అరెస్ట్లు అనేది కామన్గా ఒక ప్లాట్ఫామ్ లాగా ఉండదు. సో దెర్ ఆర్ కంజెనిటల్లీ రిలేటెడ్ ఆర్ సమ్ టైమ్ ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్లో వచ్చే కార్డియాక్ అరెస్ట్ ఉంటాయి. ఇవన్నీ మనం యంగేజ్లో వాళ్ళ పిల్లల్లో చూస్తాం. యాజ్ వీ మెచ్యూర్ 40స్కి ఎట్లా వెళ్ళినప్పుడు మోర్ హార్ట్ అటాక్ రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి. ఈ ఎంగేజ్ రిలేటెడ్ వాటిని మనం ప్రివెంట్ చేయగలిగింది ఏం లేదు. ఇట్స్ ఓన్లీ జెనెటిక్ టెస్టింగ్. వాళ్ళు ముందుగానే కార్డియాక్ స్క్రీనింగ్లు చేసుకోవాలి. పిల్లలందరికీ పుట్టంగానే కార్డియాక్ స్క్రీనింగ్ ఇప్పుడు జనరల్గా జరుగుతాయి. ఇవన్నీ చేయడం, దట్ ఈస్ వాట్ వీ కెన్ డూ. ఎర్లీగా ఐడెంటిఫై చేసి వాటిని రెక్టిఫై చేయగలిగితే దెన్ వీ కుడ్ ప్రివెంట్ దోస్ డిసీజెస్. మోడిఫైయబుల్ థింగ్స్ అంటే ఈ హార్ట్ అటాక్ రిలేటెడ్ థింగ్స్ని చేయాలంటే దెన్ దట్ ఈస్ ద లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవి చేసుకోవాలి. అంటే చాలా వరకు మనం చూస్తుంటాం అంటే ఒక పెళ్లి ఫంక్షన్స్లో కావచ్చు, లేకపోతే భారత్లో కావచ్చు, ఆ డీజే సౌండ్స్లోనే వేస్తూ ఒకసారి కుప్పకూలిపోతున్నారు మనకు ఆ వీడియోస్. అంటే దీనికి రిలేటెడ్ ఏమైనా ఉందండి? అంటే అంత విపరీతమైన సౌండ్స్కి సౌండ్ కన్నా దే గెట్ ఎగ్జైట్మెంట్తో వెన్ యూ స్టార్ట్ డూయింగ్ అండ్ ఆ టైంలో హార్ట్ అటాక్ కానీ వస్తే దెన్ దట్ లీడ్స్ ఇన్ టు ఏ కొలాప్స్. సో ఎప్పుడు కూడా హార్ట్ అటాక్ అనే ఇన్సిడెంట్స్ కానీ ఉంటే అంటే అది తెలిస్తే యూ షుడ్ నాట్ డూ ఎనీ యాక్టివిటీ. యూ షుడ్ బి అబ్సల్యూట్ రెస్ట్, రీచ్ ద హాస్పిటల్ టైంకి వెళ్ళిపోవాలి, టైంకి దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఏమవుతుందంటే ఎప్పుడైనా హార్ట్ అటాక్ అంటే ఏంటి, హార్ట్కి బ్లడ్ సప్లై ఆగిపోవడం, సడన్గా ఆ బ్లాక్ రప్చర్ అయ్యి క్లాట్ అయిపోయి ఆ ఏరియాకి బ్లడ్ సప్లై ఆగిపోతుంది. బ్లడ్ సప్లై ఆగిపోగానే ఆక్సిజన్, గ్లూకోజ్ లేక కండ కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది. గుండె అనే కండ కుళ్ళిపోవడం స్టార్ట్. దట్ ఈస్ వాట్ ఈస్ హార్ట్ అటాక్ బేసికలీ. ఈ ఎంత టెరిటరీలో ఉంది, ఇంకా మిగతా బ్లాక్స్లో మిగతా వెజల్స్లో ఎంత సివియారిటీ బ్లాక్స్ ఉన్నాయి, ఎంత టెరిటరీ ఇన్వాల్వ్ అయింది, ఆ టెరిటరీ ఇన్వాల్వ్మెంటే కాదు, వన్స్ ఈ బ్లడ్ సప్లై సడన్గా ఆగిపోతే హార్ట్ ఇర్రెగ్యులర్గా కొట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ ఇర్రెగ్యులర్గా కొట్టుకొని దట్ ఈస్ వాట్ ఈస్ కార్డియాక్ అరెస్ట్. ఈ VTVF అంటారు, వెంట్రికులర్ టెకికార్డియా అండ్ వెంట్రికులర్